పేషెంట్లకు ఏమన్నా ఎమర్జెన్సీ ఆపరేషన్లు చేసేటప్పుడు రోడ్ల మీద గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కావలసిన అవయవాలను తీసుకుపోతుంటారు డాక్టర్లు. కానీ రైళ్లున్న ప్యాసింజర్ల కోసం కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండ్రు ఎలక్షన్ ఆఫీసర్లు. అయితే రెండొద్దుల కింద ఏపీల ఎలక్షన్లు అయినాయి కదా, గప్పుడు నాందేడ్కేంచి విశాఖపట్నం పోయే రైలు ఆలస్యమైందట. అయితే ఓటేయనికి వచ్చే 2000 మంది పబ్లిక్ ఉన్నారట గా రైల్లా. ఇక ట్రైన్ లేట్ అవుతుంది, ఓటేయనికి అందేటట్టు లేమని మేం ఖచ్చితంగా ఓటేయాలని చెప్పి సోషల్ మీడియాలో బగ్గబగ్గనే పోస్టులు చేసిండ్రట ఎలక్షన్ ఆఫీసర్లకు. ఇగి ముచ్చట మీద ఎలక్షన్ ఆఫీసర్లు రైల్వే ఆఫీసర్లతోని మాట్లాడి రైలు ఎక్కడ ఆగకుండా విశాఖపట్నం పోయేదాకా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిండ్రట ఆఫీసర్లు. ఇక రాత్రి 8 గంటలకు చేరుకునే రైలు సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకే చేరుకున్నదట. ఇక ఎంబటే అందులున్న ఓటర్లు డైరెక్ట్ పోలింగ్ సెంటర్ల కాడికి పోయి ఓటు హక్కును వాడుకున్నారట. పానం ఎంత విలువైందో, ఓటు సుతం అంత విలువైందని నిరూపించిండ్రు కదా గిల్లందరూ కలిసి అని అనబట్టిండ్రు చాలా మంది గి ముచ్చట ఎరకైనోళ్ళు. అంతే కదా, టైంకు ట్రీట్మెంట్ చేయకపోతే పానానికి ఎంత ప్రమాదమో, సరైన లీడర్లను ఎన్నుకోకపోతే కూడా సమాజానికి అంతే ప్రమాదం కదా మరి.